ఇది దగ్గర పడుతుంది. జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు మా కార్యకర్తల సమావేశం అనేది ఇక్కడ ఎన్జీ హోంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో నుంచి, మండల స్థాయిలో నుంచి, నియోజకవర్గ స్థాయిలో నుంచి పార్టీని బలోపేతం చేయడమే. ఆ దిశగా ఈరోజు కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. మండల కమిటీలు, సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలు, ఈ కమిటీలన్నీ ఫుల్ఫిల్ చేసి బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడమే మా ధ్యేయంగా మా కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఎంతోమంది యువకులు, దాదాపు 60-70 మంది యువకులైతేనేమి, వృద్ధులైతేనేమి చాలామంది కూడా ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కేవలం ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వెంట ఉండేది ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్మి పార్టీలోకి చేరడం అనేది జరుగుతూ ఉండడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకున్నట్టు మేమైతేనేమి, మా పార్టీ నాయకులైతేనేమి, మా క్యాడర్ అయితేనేమి ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు వెన్ను దండుగా ఉండి, ప్రజా సమస్యలపైన అయితేనేమి, అవినీతి పైన అయితేనేమి ప్రతి కార్యక్రమంలో ప్రజల వెంట ఉండి పోరాడుతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికైన క్యాడర్ కూడా మేము ఇక్కడ క్యాడర్ క్యాంప్స్ అనేది నిర్వర్తిస్తాం. వీళ్ళకి విజయవాడ అయితేనేమి, అనంతపురం అయితేనేమి, కొన్ని ప్రోగ్రామ్స్ రాయదుర్గంలో కూడా వీళ్ళకి క్లాసులు అనేది పార్టీ తరఫున ఇక్కడ అటెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ క్లాసులు ఎట్లా ఉంటాయంటే గతంలో చరిత్రను చెప్తూ ఇప్పుడు జరగబోతున్న చరిత్రని రెండిటిని అవపోసన బట్టి వీళ్ళ కార్యక్రమంగా ఏ విధంగా ముందుకు పోవాలా, పార్టీ అజెండా ఏమి, గతంలో ఉండే నాయకులు చేసిన సేవా కార్యక్రమాలు ఎటువంటివి, ఇవన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్.